స్వచ్ఛందంగా ఒక ఎలక్షన్ అయినా గెలిచినామని అడుగుతున్నా. ప్రతి ఎలక్షన్కు ఏదో ఒక లీడర్ను మంచి చేసుకుంటావు, పని జరుపుకుంటావు, మళ్ళా కౌంటింగ్ ముందే పంపించేస్తావు పక్కలకి. అందుకే మందిగా ఉంటే వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు నీ కార్యకర్తలు వాళ్ళు మందు తాగే కొవ్వు ఎక్కువ మా వాళ్ళు జోలికి వచ్చే తప్పకుండా ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే 2-3 ఉదాహరణలు చెప్తా. నువ్వేంటంటే ఆ టైప్ ఏం చేయవు, నాకు తెలుసు. నువ్వేం చేయలేవు. కుస్కా తిన్నా, పాలకూర తిన్నా, ఎక్కడంటే పకోడా తిన్నా. కాబట్టి నేను ఏ ఊరన్నో కాదు, నేను రాయచోటి ప్రాంతం అన్నే. కాబట్టి ప్రాంతీయ విభేదాలు పెట్టద్దు. మనమంతా ఒకటే. ఈ మండలాలలో మనం కలిసి ఉందామని అక్కడ దూరం చేసుకోవద్దు. అక్కడ మీ మీద రెచ్చిపి అక్కడ మాది ఇక్కడ మీరని మేమనం. మీరు పనికిమాలిన వాళ్ళు ఓట్ల కోసం ఇక్కడ అక్కడ అంటారని మేము ఆ మాటన. 6 మండలాలు మనదే, రాయచోటి మనదే, గెలిచేది మనమే. కాబట్టి ఇలాంటి చెత్త ఫోన్లను అటెండ్ చేయండి. పీటపల్లి పట్టణంలో ఈ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చూస్తే ఎంత సంతోషంగా ఉందంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఎంత ఖాయమో ఈ మీటింగ్ చూస్తే తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఎవరైతే పీడితులుగా ఉన్నారో ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. కరెంటు బిల్లులు 300 వచ్చే వాళ్లకు 2000 రూపాయలు కరెంటు బిల్లు వస్తూ ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, పెన్షన్లు లేవు, ఇండ్లు లేవు. ఇట్లా చెప్పుకొని పోతా ఉంటే ఏమీ లేవు. ఇచ్చామని చెప్పి గడప గడపకు వచ్చి మీరు డబ్బా కొడుతున్నారు. నేను ఒకటే మీ దృష్టికి తీసుకొని పోతున్నా, మీరు ఇచ్చింది ఎవరికంటే బినామీలకు, మీ చెంచాలకు మాత్రమే.